'చంటబ్బాయ్ తాలూకా' అంటున్నారు. గతంలో మనం చూసాం మెగాస్టార్ చిరంజీవి గారిది 'చంటబ్బాయ్'. అదొక ఫన్ మంచి కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్ చాలా బాగా చేశారు కదా! సో, ఇప్పుడు ఈ సినిమా మన వెన్నెల కిషోర్ గారితో చేస్తున్నారు. చూస్తేనేమో కొద్దిగా క్రైమ్ థ్రిల్లర్ లాగా ఉంటుంది అంటున్నారు కదా! ఆడియన్స్ ఎలా యాక్సెప్ట్ చేస్తారనుకుంటున్నారు? ఇప్పుడు పరమానందే శిష్యులు ఉంటారు ఫస్ట్. వాళ్ళు ఏం చేసినా కామెడీగా ఉంటది. ఫినిషింగు వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ తెలిస్తే వాళ్ళు మహా ఋషులనో లేదా ఇంకోటనో ఎట్లాగైతే థ్రిల్ ఇస్తారో మనకి, ఇది కూడా అలాంటిదే. డిటెక్టివ్ అనగానే ఇంతవరకు మనకి ఒక షాడోలో ఉండి రకరకాల వ్యక్తులను చూసాం. సీరియస్‌గా ఉండే వ్యక్తులు. ఒక కమెడియన్ కూడా ఒక పరమానంద శిష్యులు చేసేది కూడా ఎట్లాగైతే ఉంటదో వీళ్ళకి ఒకటి ఒక క్రైమ్‌ది అప్పచెప్పారు. అది ఎలా ఫినిష్ చేశాడు, ఎలా థ్రిల్ ఇచ్చాడనే దాని మీద ఇక్కడేంటంటే వెన్నెల కిషోర్ గారా లేకపోతే ఇంకొకరా అనేది కాదండి. ఆయన కూడా హీరోగా కన్నా కూడా ఒక పాత్ర ఇది. ఇందులో అందరికీ సమానంగా ఉంటాయి. సో, అందుకోసం అనమాట. ఇప్పుడు 'షెర్లాక్ హోమ్స్‌లో' ఇందాక గీతా గారు చెప్పినట్టు ఇక్కడ ముగ్గురికి షేర్ అవుతుందండి ఆ టైటిల్. 'షెర్లాక్ హోమ్స్' అంటే మన పుస్తకాలు ఫస్ట్ నుంచి చదువుతున్నాం కాబట్టి దానివల్ల మనకు తెలుసు. ఇక్కడ వీళ్ళ ముగ్గురు పేర్లు మిక్స్ అయ్యి ఉంటాయి ఇక్కడ ఫస్ట్. 'చంటబ్బాయ్ తాలూకా' ఏంటంటే 'చంటబ్బాయ్‌లో' కూడా ఆయన ఒక పరమానంద శిష్యులాగా చేస్తాడండి. పిచ్చి పిచ్చి అంటే ఒక చార్లీ చాప్లిన్‌లా చేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా వాళ్ళకి తెలియకుండానే చేస్తారు ఒక అమాయకత్వంతో. అది కాస్త మనకి చాలా థ్రిల్ ఇచ్చే అంశం అవుతుందండి అందుకోసం. ఆడియన్స్ అంటే శ్రీకాకుళం అనేది ఆ పదం రిజిస్టర్ అవుతుంది. అదే పలకడానికి వస్తుంది. మిగతా పదం పలకాలంటే కష్టం అవుతుంది యాక్చువల్‌గా కదా! మీరు మంచిది అడిగారు. వంశీ గారు మాకు చెప్పింది కూడా అదే. ఇప్పటికీ కూడా 'షెర్లాక్ హోమ్స్' అంటే తెలియని చాలామంది ఉన్నారు కదండీ! దానికోసం ఒక క్యాప్షన్ పెడదాము. ఇంతకుముందు క్యాప్షన్ లేదు దీనికి. పెడదాము అని చెప్పిన తర్వాత మాకందరికి ఇష్టమైన ఒక పేరు రాయమని చెప్పారాయన. మాకందరికి పిఠాపురం తాలూకా ఇష్టమైన పేరు ఒకటి ఉంది కదండీ! ఇంకా అలాగా పవన్ గారు. 'చంటబ్బాయ్ తాలూకా' అని పెడితే ఇమ్మీడియేట్‌లీ సారు ఆయన ఫైనలైజ్ చేశారన్నమాట. ఓకే. అనన్య గారు. లాస్ట్ టైం మీరు పొట్టేలుతో అలరించారు అసలు.